ఎంకరేజ్మెంటే మాకు చిన్న బూస్ట్లా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా కొత్త వాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేస్తారన్న చిన్న నమ్మకంతోనే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మన శంకర్ గారు ఇంత ఖర్చు పెట్టి ఇంత స్ట్రగుల్ అయి తీశారు. సో ఒక కొత్త డైరెక్టర్ వస్తున్నాడు, అతనికి ఉన్న ఒక విజన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము. సో టీం విషయానికి వస్తే అందరూ యాక్టర్స్ అందరూ ఒక చిన్న ఫ్యామిలీలా ఫామ్ అయిపోయాం. ఒక షూట్ ప్రాసెస్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ అందరూ ఒక టీంలానే అందరూ కలిసి చేసామన్నమాట. సో ఇంకా ఇంత స్ట్రగుల్ చేసి ఫైనల్లీ ఒక స్టెప్ దగ్గర నిల్చొని ఉన్నాము. సో దీని నుంచి లైక్ ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది మూవీ. సో మీరు ఎంకరేజ్ చేసి ఇలాంటి టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ని కానీ, డైరెక్టర్ని కానీ, ప్రొడ్యూసర్ని కానీ ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ముందుకు వస్తాయి అనే ఒక చిన్న నమ్మకంతో లైక్ 6th రిలీజ్ అవ్వబోతుంది. సో అందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సో నాకు ఇది అఫీషియల్లీ ఫస్ట్ మూవీ. సో అనుకున్నట్టే లైక్ సాటిస్ఫై చేశాను అనుకుంటున్నా. సో అండ్ మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, డిఐ కానీ అంతా చాలా బాగా వచ్చింది. సో ట్రైలర్ అండ్ టీజర్ చూసే ఉంటారు. సో లైక్ ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరే ఎలా ఉందని మీ చేతుల్లోనే ఉందన్నమాట. బేసిక్గా ఒక 10 డేస్లో రిలీజ్ అవబోతుంది. సో అందరూ బ్లెస్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, దొరికిపోయాను నాకు. అయ్యయ్యో, దాని తర్వాత సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ మా ఫ్రెండ్ పిలిచి ఏదో మేనేజ్ చేశాను కానీ ఎస్కేప్ అయిపోయాం బేసిక్గా. వెరీ నైస్. కానీ వీళ్ళంత తెలివి లేదు మీకు, దొరికిపోకుండా బిర్యానీ తినడం ఎట్లా అని. ఇప్పుడు వాళ్ళు మా డైరెక్టర్కి తెలుసు, మా యాక్టర్స్కి తెలుసు, వాళ్ళని అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మురళీధర్ గౌడ్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ క్రియేటింగ్ ద ఈవెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ శంకర్ బ్రో ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. మేము ముందు నుండి ఫ్రెండ్స్ యాక్చువల్గా బీటెక్లో తెలుసు, బట్ స్టిల్ ఒక సినిమా చేస్తున్నప్పుడు నమ్మకం లేనిదైతే ఇవ్వరని. సో బిలీవ్ చేసినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. అండ్ టు ఆల్ యాక్టర్స్, చాలా ఫుల్ ఎంజాయ్ చేసిన మూవీ చూసుకుంటూ. మనం ఒక విలేజ్కి వెళ్ళి సమ్మర్ వెకేషన్ అట్లా ఒక 10 days అట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ క్యారెక్టర్స్ ఎట్లుంటాయి, కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి. ఈ సినిమాకి వెళ్తే యూ కెన్ గో ఫర్ అ సమ్మర్ వెకేషన్, షార్ట్ టైం, ఒక 2 గంటల్లో సమ్మర్ వెకేషన్ వెళ్ళి రావచ్చు. ఐ హోప్. ఇంకా డిఓపి డిడ్ అ ట్రెమెండస్ జాబ్ బ్రో, థ్యాంక్ యూ. మహేష్ అన్న అండ్ సాగర్ అన్న పర్ఫార్మ్ టూ వెల్. అంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి నేను చెప్పడం కొంచెం తక్కువే, బట్ దే డిడ్ రియలీ వెల్. దీపా గారు ఆల్సో డిడ్ వెల్. దీక్ష గారు ఆల్సో డిడ్ వెల్. ఐ హోప్ యూ వాచ్ ద ఫిలిం అండ్ ఎంజాయ్. 2 గంటలు హ్యాపీగా నవ్వుకొని రావచ్చు. క్లీన్ కామెడీ ఉందండి, అసలు ఎక్కడ వల్గారిటీ ఉండదు. గో ఎంజాయ్, నవ్వుని పంచండి, అందరికీ స్ప్రెడ్ చేయండి. లెట్ దెమ్ ఆల్సో హ్యావ్ ద హెల్త్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ బద్మాషులు టీంలో ఈసొంటి బద్మాష్ ఫ్రెండ్ ఎవరు మీకు మీ టీం నుంచే? శంకరే పెద్ద బద్మాష్ అందరికన్నా. మీరు ఏదో ఇంతకుముందు ఏదైనా ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ షేర్ చేస్తారా మీకు అండ్ డైరెక్టర్ గారికి మధ్యలో సెట్స్లో జరిగినది? సెట్స్లో నేను వెళ్ళలేదు, బట్ మ్యూజిక్ జరిగేటప్పుడు ఆయన మూవీ ఎట్లా ఎంజాయ్ చేస్తాడంటే, ఈవెన్ ఈ షార్ట్ ద ఫిలిం కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆయనే తీసిండ్రు, మ్యూజిక్ చేసినాం, మనమే చేసినామని మర్చిపోయి హీ విల్ ఎంజాయ్ ద ఫిలిం అనమాట. సో అది చాలా రేర్ అండ్ అది ఎప్పటికీ పోవద్దని చెప్పేసి అనుకుంటున్నా శంకర్ బ్రో. సరే, అక్కడ జరిగినవి చెప్పలేరని నాకు అర్థమైంది. అంతటి నమస్తే. ట్రైలర్ రిలీజ్ చేసిన మురళీధర్ సార్కి ప్రత్యేకించి అభివాదాలు సార్. ఇందాక మనం ప్రమోషనల్ సాంగ్ చూసాం, అదేవిధంగా ట్రైలర్ చూసాం కదా. సో ఇప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారో, మూవీ అయితే ఫుల్ ఫన్గా ఉంటుందండి. మనమంతా ఊరికెళ్ళి ఆ ఫీల్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ మూవీకి వెళ్ళి మీరు 2 hours స్పెండ్ చేస్తే చాలు, మీరైతే ఊర్లో ఉండి వచ్చినట్టే అంత పక్కా కాన్ఫిడెంట్గా అయితే మేము చెప్పగలము. ఎందుకంటే అలాంటి సిల్లీ థింగ్స్, ఇలాంటి సీన్స్ అయితే చాలా ఉంటాయి. స్పెషల్లీ పోలీస్ స్టేషన్ సీన్స్ అయితే మీరు పడి నవ్వుతారు. ఇదైతే పక్కా గ్యారంటీ ఇస్తామండి మా బద్మాషుల టీం నుంచి. ఇంకా అదేవిధంగా చూసుకుంటే సాంగ్స్ అనేది ప్రతి సాంగ్ కూడా ఎంతో మీనింగ్ ఉందండి, మీనింగ్ఫుల్ సాంగ్స్ అనమాట. సో ఆ సాంగ్స్ రాసింది కూడా మా డైరెక్టర్ గారే. సో చాలా మంచి రైటర్ కూడా ఉన్నారు అందులో.
ఎస్ ఎస్. సో ఇంకా లాస్ట్ ఇంకా మనం ప్రమోషనల్ సాంగ్ చూస్తే అది కంపోజ్ చేశారు చార్లీ మాస్టర్. సో మాస్టర్కి అయితే మేము చాలా టార్చర్ పెట్టేశాము, ఎందుకంటే మాకు డ్యాన్స్ అంటే కొత్త అని కాదు, బట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ స్టెప్స్, ఆ ఎనర్జీ అయితే ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేసామండి. ప్లీజ్ జూన్ 6న మూవీ రిలీజ్ అవుతుంది. ఇది మా అందరికీ ఒక పెద్ద డ్రీమ్. అంటే ఈవెన్ డైరెక్టర్ సార్తో సహా మాకు కూడా ఇందులో చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ఇంకా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికీ అండి, మా టీం అందరికీ ఇది ఒక పెద్ద లైక్ ఒక కళ అనమాట. సో ఇన్ని రోజులకు మా కళ నెరవేరబోతుంది. సో మీరందరూ ఆదరించాలి. ఇది చిన్న సినిమానే, కానీ ఇది మీకు ఇచ్చే వినోదం మాత్రం విశ్వమంతా అండి, ఎందుకంటే మీరు అంత ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది. సో కొత్త వాళ్ళను, కొత్త ఆర్టిస్టులను, కొత్త సినిమాను ఆదరించండి. మాలాంటి వాళ్ళకు, ఇంకా అంటే మాలాంటి కొత్త వాళ్ళకు, ఇప్పుడిప్పుడే రాబోతున్న మాకు ఇంకా మంచి ఛాన్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీక్ష గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే రెయిన్ వల్ల లేట్ అయింది. బద్మాషుల గురించి చెప్పాలంటే న్యాచురల్ క్యారెక్టర్స్, న్యాచురల్ లొకేషన్స్, లైక్ అంటే ఒక ఊరికి వెళ్ళి కొంతమంది బద్మాషులు ఎలా ఉంటారు, లైక్ అంటే ఆవారా ఉండి పట్టించుకోకుండా కామెడీ చేసేవాళ్ళు ఎలా ఉంటారని చూడాలనుకుంటే అంత అంటే మీరు సినిమా చూస్తే ఒక విలేజ్కి వెళ్ళి మామూలుగా కొన్ని క్యారెక్టర్స్ చూస్తున్నట్టుగానే ఉంటుంది. అంత న్యాచురల్గా డైరెక్ట్ చేశారు. ఈవెన్ ఇంతకుముందు చెప్పినట్టు డైరెక్టర్ గారు కూడా చాలా న్యాచురల్గా, అంటే ఏదో డైరెక్షన్ ఇదేదో అయిపోతుంది, అయ్యో ఈ సీన్ ఎలా అలా కాదు, న్యాచురల్గా తీసేశారు. అంటే ఈవెన్ టీం కూడా చాలా ఫ్రెండ్లీగా న్యాచురల్గా యాక్ట్ చేసినట్టు కూడా అనిపించినంత ఈజీగా చేసాము. అండ్ నాతో సహా మా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా యాక్టింగ్ చేశాను కాబట్టి. అండ్ ఈ సినిమా జూన్ 6న రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా జూన్ 6న ఒక విలేజ్కి వెళ్ళడానికి, ఆ విలేజ్ బద్మాషులు వెళ్ళండి, అక్కడున్న మా క్యారెక్టర్స్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డైరెక్టర్ ఫర్ చూసింగ్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. ఈ బద్మాషులు సినిమా శంకర్ గారు చాలా ఇష్టపడి, చాలా శ్రమ కోర్చి, ఆయన సంతృప్తి పడక మళ్ళీ రీషూట్ చేసి తగిన విధంగా అందరినీ ఆనందింపజేయాలని, పూర్తి హాస్యభరితంగా తీయాలని చెప్పేసి చాలా చాలా శ్రమపడి ఎన్నో విధాలుగా కష్టపడ్డాడు ఆయన ఈ సినిమా తీయడానికి. నాకు కూడా ఆ సినిమా చాలా బాగా అనిపించింది. తప్పకుండా ఈ విజయవంతమవుతున్న ఈ సినిమా మీరందరూ ఆనందిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ టీంలో పనిచేసిన అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చేశారండి ఇందులో మేజర్గా. సో థ్యాంక్ యూ అండి. ముందుగా మీడియా పెద్దలకి అండ్ మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేణు రావడం వల్ల కొంచెం లేట్ అయింది, క్షమించాలి కొంచెం లేట్ అయినందుకు అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీజర్ నుంచి స్టార్ట్ అయిందండి మా జర్నీ. సో టీజర్ లాంచ్ చేసిన మన రాఘమయూర్ అన్న కానీ, రచ్చరవ్ అన్న కానీ, మన అభయ్ బిఆర్ కానీ, టీజర్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దాకా వచ్చాం. సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన మన మల్లిక్ రామ్ గారు కానీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ సాంగ్ మన సాగర్ కే చంద్ర గారు లాంచ్ చేశారు, డైరెక్టర్ గారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఈ వేదిక దొరికింది సో మాట్లాడుకోవడానికి. థర్డ్ సాంగ్ వచ్చేసి మనకి నవీన్ చంద్ర గారు లాంచ్ చేశారండి. సో ప్రమోషనల్ సాంగ్ ప్రియదర్శన్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్స్ కూడా చాలా, మనకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి విశ్వంత్ రాగన్న దీంట్లో మనకు సింతలేని సిపాయిలు సాంగ్ పాడాడు. అలాగే మధుప్రియ గారు మనకు సాంగ్ పాడారండి. అండ్ దివ్య మాలిక గారు కూడా సాంగ్ పాడారు. ప్రమోషనల్ సాంగ్ మన చరణ్ అర్జున్ అన్న పాడాడు. సో థ్యాంక్ యూ అన్న అందరికీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ముందు నుంచి అంటే మాకు ఎందుకు చెప్తున్నామంటే, సో మా చిన్న సినిమా, సో మాకు వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము అందరము అంటే ఈ మధ్య ఇప్పుడు అంటే మీడియాలో కనబడుతున్నామని చెప్తున్నారు. సో వీళ్ళే మాకు మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు అండి. ఎందుకంటే థ్యాంక్ యూ, వాళ్ళందరూ సపోర్ట్ వస్తేనే ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ చేశాము. సో మెయిన్ థింగ్ ఈరోజు ట్రైలర్ లాంచ్ మాకు బలగం వేణన్న లాంచ్ చేయడం, అండ్ తను రాలేకపోయాడు బట్ తన బెస్ట్ విషెస్ మాకు తెలియజేశాడు. థ్యాంక్ యూ వేణన్న. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.
ఇంకా చెప్పాలంటే మెయిన్ మన ఇప్పుడు యంగ్ జనరేషన్ అంటుంటాం కదా, యంగ్ టీం రావాలి యంగ్ అని అంటుంటాం కదా. సో మా ఫస్ట్ బద్మాషులు వచ్చేసి మా టెక్నీషియన్స్ అండి, విత్ డైరెక్టర్తో సహా. ఎందుకంటే వీళ్ళంతా బీటెక్లు చేసి సో ప్యాషన్తో ఇక్కడ దాకా వచ్చారండి. సో అదే ప్యాషన్ ఈరోజు మమ్మల్ని మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా ఎడిటర్ కానీ, మా డిఓపి కానీ, మా డైరెక్టర్ గారు కానీ, వీళ్ళంతా యంగ్ టీం. ఇప్పుడు మనం అనుకుంటాం యంగ్ టీం రావాలి, సో న్యూ జనరేషన్ రావాలని అనుకుంటాం కదా. సో అదే మేము అందరం కలిసి సో ఈరోజు ఈ సినిమా చేసాం బద్మాషులు. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. ట్రైలర్ ఎలా ఉంది? గట్టిగా సౌండ్ వినబడతలేదు. సో థ్యాంక్ యూ. చాలా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీరు నవ్వుకుంటారు. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్. June 6th నాడు మా థియేటర్లోకి రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండి. ఇంకొకటి ఈ మధ్య అంటే June 1st నుంచి థియేటర్లు బంద్ అని చెప్పేసి చాలా మాకు న్యూస్ రాగానే చాలా కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మన సినిమా పెద్దవాళ్ళందరూ సో వాటిని సార్ట్అవుట్ చేసి థియేటర్లు యథావిధంగా రన్ అవుతాయని చెప్పారు. థ్యాంక్ యూ సార్ వాళ్ళందరికీ. సో ఫైనల్లీ థ్యాంక్ యూ అండి. June 6th సినిమా రిలీజ్ చూడండి. థ్యాంక్ యూ అండి. ముందుగా స్రవంతి గారు కూడా థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఫాలో అవుతుంటాం. 1639 పోస్టులు, 6,92,000 ఫాలోవర్సు, సో 1291 ఫాలోయింగ్ అండి. అందులో కూడా మాకు ఒక పోస్ట్ చేస్తే బద్మాషుల పోస్ట్ మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. ఇప్పుడు అర్థమైందా బద్మాష్లను ఎందుకు పెట్టారు? ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇసంటి బద్మాష్ నేను ఏడా చూడలే అని చెప్పి. సో అంటే మనకి ఎంకరేజ్ చేయడానికి ఎవరు లేరండి. చిన్నగా మేము స్టార్ట్ చేసాము, బట్ ఈరోజు పెద్ద విజయం వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చిన్న సినిమా పెద్ద విజయం వస్తుంది డెఫినెట్గా. సో మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. మీడియా పెద్దలందరికీ ప్లీజ్ మీకు వీలైనంత వరకు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ 1 సెకండ్, ఈ సినిమాని మన దీప్ ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారండి. వాళ్ళకి నచ్చి శ్రీనివాస్ గారికి వాళ్ళకి మేజర్గా దానికి చాలా సపోర్ట్ చేశారు. దానికి రాకేష్ అన్న అండ్ ధర్మతేజ గారు అలాగే నాగార్జున చాలామంది సపోర్ట్ చేశారు. చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్పకపోతే ఈరోజు మాకు ఈ స్టేజ్ వచ్చేది కాదనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ విద్యాసాగర్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్పీచ్ ఆయనదే అని ముందుగానే తెలుసుకొని స్పీచ్ అతి మంచితనంగా చెప్పాలని వాటర్ తాగినటువంటి మా మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. డలింగ్ ఓకేనా? నువ్వు ఓకే కదా? అదే అందుకే అడుగుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడికి వచ్చిన మా ట్రైలర్ చూసి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడుతున్నా అంటే ఒక వ్యక్తి కారణం ఉన్నారండి. ఆయన నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్ గారు. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ లేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తరుణ్ భాస్కర్ గారు ఫస్ట్ సినిమా అవకాశం ఇస్తే నాకు ఇందులో లీడ్ రోల్ ఇచ్చి నన్ను ఎక్కడో పెట్టిన శంకర్ చేగూరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా చెప్పాలంటే ఎమోషనల్ అవుతున్నా. ఇప్పుడు లైట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేద్దాం అనుకుంటున్నాను. శంకర్ చేగూరి గారు సార్. ఓకే, గౌరవించగల సార్, డైరెక్టర్ గారిని గౌరవించుకోవాలి కదండి. మా ట్రైలర్ నచ్చిందా అందరికీ? సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, నచ్చిందా? వాళ్ళు మీకంటే పెద్ద బద్మాషులు అందుకనే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ట్రైలరు బలగం వేణన్న గారు లాంచ్ చేశారండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మా ట్రైలర్ లాంచ్ చేయడం వల్ల ఎంతో బలాన్ని ఇచ్చింది మాకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వేణన్న గురించి ఒక మాట చెప్పాలి. వేణన్న జయన్న సినిమాతోని జర్నీ స్టార్ట్ చేశారు. అందరి కామెడీ చేస్తూ అందరిని అలరించారు. జబర్దస్త్ చేసి జబర్దస్త్ వేణన్న అనిపించుకున్నారు. బలగంతో అందరిని నవ్వించారు, ఏడిపించారు. మొత్తానికి బలగం సినిమా చేసి జయ కొట్టించుకున్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అండ్ మా సినిమా గురించి మాట్లాడాలండి. మా సినిమాకి టీజర్కి చాలా మంచి స్పందన వచ్చింది. 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ప్రమోషన్ సాంగ్ కూడా రిలీజ్ అయింది, దానికి కూడా మంచి స్పందన వస్తుంది. అండ్ మా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన మల్లిక్ రామ్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ సెకండ్ సాంగ్ లాంచ్ చేసిన సాగర్ కిచంద్ర గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థర్డ్ సాంగ్ నవీన్ చంద్ర గారు లాంచ్ చేశారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫోర్త్ ప్రమోషన్ సాంగ్ ప్రియదర్శి అన్న లాంచ్ చేశారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మాకు ఇన్స్పిరేషను. అండ్ ఇక మా సినిమా గురించి చెప్పాలండి, సినిమా June 6 వచ్చింది. చాలా బాగుంటుంది, ప్రతి క్యారెక్టర్ లైవ్లో చూసినట్టు ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ సినిమాలు మలయాళంలో, తమిళ్లో చూస్తుంటాం. సో మన తెలుగులో ఫస్ట్ టైం ఇలాంటి సినిమా మా డైరెక్టర్ గారు శంకర్ చేగూరు గారు చేశారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, చాలా ఆర్గానిక్ ఉంటుంది. ఇప్పుడు మన కమర్షియల్ సినిమాలు, పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు, పెద్ద స్టార్ హీరోస్ ఉన్న సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఒక హైదరాబాద్ సిటీ అనుకోండి, మాలాంటి చిన్న సినిమా ఒక పల్లెటూరు అనుకోండి. సిటీలో ఉండి బోర్ కొట్టినప్పుడు అలా పల్లెటూరుకి ఎలా వెళ్తామో మీరు కూడా మా బద్మాష్ టీంకి సినిమాకి అలా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అండ్ మా టెక్నీషియన్ గురించి చెప్పాలండి, మా మ్యూజిక్ డైరెక్టర్ బిల్ గేట్స్ గారిది, సత్యనారాయణ గారిది, ఆ గూగుల్ CEO గురించి సో అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఒక 20-30 నిమిషాలు కూడా స్పీచ్ గొంతు తడబడుతుంది, సారీ అండి అంత మిస్టేక్ ఉంటే చెప్పారంటే, మాట్లాడుతున్నప్పుడు ఆయన CEO అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయం నేను అని కాకుండా మేము మనం అని మాట్లాడారంట. నేను కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నంటే నేను చేసింది ఏం లేదండి. ఈ 24 క్రాఫ్ట్స్ అందరూ, మా డైరెక్టర్ గారు కానీ, ఎడిటర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, 24 క్రాఫ్ట్స్ అందరూ పనిచేస్తున్నా ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నానండి. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మా సినిమా టెక్నీషియనే కాదు, బయట కూడా చాలామంది నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఇక్కడ దాకా వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా. అండ్ దానికి ఎగ్జాంపుల్గా ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకరు త్రిషా సీన్ అని డ్రైవర్ యూనియన్స్ ఉంటారు, చాలా హెల్ప్ చేశారు అన్న నాకు. అండ్ రమణ చలకపల్లి అన్న కూడా నాకు అన్న యాక్టరు, చాలా హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్రవంతి చుక్కారావు గారు మమ్మల్ని హీరో అని చెప్పి పిలుస్తున్నారు. మేము హీరోలం కాదండి, యాక్టర్స్, ఆర్టిస్ట్. కాదు, మీరు మాకు హీరోలే కదా, మెయిన్ లీడ్ గా కనిపిస్తున్న ఆబ్వియస్ గా. ఈ కథకి ఒక 2 క్యారెక్టర్స్ అవసరం అండి, ఆ క్యారెక్టర్స్ కి లీడ్ కాబట్టి మేము చేసామన్నమాట. సో పెద్ద క్యారెక్టర్స్ అనొచ్చు. అయినా ప్రేమగా ఒక అందమైన అమ్మాయి హీరో అంటే తీసుకోవట్లేదా మీరు? సో హీరోస్ కాదండి, అయినా తీసుకోవట్లేదా మీరు? మేము బద్మాష్ అన్న పోనీ, ప్రేక్షకులు కూడా చెప్తున్నాం, మేము హీరోస్ కాదు. సరే బద్మాష్ అన్న పోనీ, అలా తీసుకుంటా. నన్ను పర్సనల్గా మీరు బద్మాష్ అనొచ్చు. సరే. ఇంకో విషయం అండి, ప్రేక్షకులకు అందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే, నేను కూడా మీలో ఒకరినే అండి. నేను హీరోని కాదు, దీంట్లో ఒక లీడ్ రోల్ ఆర్టిస్ట్గా చేశాను. నేను కూడా మీలాగే కృష్ణానగర్ కష్టాలన్నీ చూశాను. అండ్ కష్టాలు కన్నీళ్ళన్నీ చూసుకుంటూ కూడా ఎన్నోసార్లు ఇదే ప్రసాద్ ల్యాబ్లో వెనక కూర్చొని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు ఈ స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నానంటే దాని వెనక చాలా బాధలు ఇవన్నీ ఉన్నాయండి. ప్రేక్షకులు కూడా చెప్తున్నా, హానెస్ట్గా సినిమా చేసినాం. మీలో ఒకరిని, మీకు కూడా సినిమాలు చూసి మీరు ఎట్లా ఇష్టపడారో నేను కూడా సినిమా చూసి అలాగే ఇష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. మేము హీరోలం కాదు, ఆర్టిస్టులం. సినిమా చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు సినిమా చూసి మీరు ఆనందపడ్డా, మీరు ఎమోషనల్ అయినా ఏదైనా కూడా అందులో నేను ఒకరిని చెప్పి నేను కూడా ఫీల్ అవుతా. ప్లీజ్ మా సినిమాని చూడండి, మేము కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ ప్రేక్షకులు ఎప్పుడు కూడా సినిమా బాగుంటే కొత్త వాళ్ళు, స్టార్స్ అని ఎవరు చూడరండి. అలా ఎగ్జాంపుల్ సెట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. పెళ్లి చూపులు అనే సినిమా వచ్చినప్పుడు చాలా కొత్త వాళ్ళే చాలా పెద్ద హిట్ చేశారు. కంచరపాలెం అనే సినిమా వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద హిట్ చేశారు. అండ్ బలగం అనే సినిమా కూడా పెద్ద హిట్ చేశారు. ఇలా ఎగ్జాంపుల్ చిన్న సినిమాలు చాలా ఉన్నాయండి. ఆ కోవలకు కూడా మా సినిమా వస్తుందని అనుకుంటున్నాం. ప్లీజ్ చూడండి, చాలా హానెస్ట్గా కష్టపడి చేసినాం. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే మాలాంటి కొత్త యాక్టర్స్ చాలామంది వస్తారు, ఇలాంటి కొత్త డైరెక్టర్స్ చాలామంది వస్తారు, చాలామంది టెక్నీషియన్స్ వస్తారు. ఈ సినిమా అందరం సినిమా పిచ్చోళ్ళం కలిసి చేసిన సినిమా అండి. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్రేక్షకులకు అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ప్లీజ్ సినిమా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీడియా వారికి కూడా మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను సార్. నిజంగా చెప్తున్నా, మీరు మా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే మాలాంటి కొత్త యాక్టర్స్ వస్తారు, కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త కథలు వస్తాయి. అండ్ ఇండస్ట్రీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందరూ కొత్త వాళ్ళు అని అంటే కొత్త యాక్టర్స్ ఎక్కడి నుంచి వస్తారు సార్? కొత్త డైరెక్టర్స్ ఎక్కడి నుంచి వస్తారు? సినిమా కొత్త కథలు ఎలా నుంచి వస్తాయి? ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, చూడండి. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పాదాభివందనం.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. మీరు అస్సలు జూన్ 6న శ్రవంతి చుక్కార్ప గారి బర్త్డే అండి. ఆ రోజు మా సినిమా కూడా రిలీజ్ కాబట్టి శ్రవంతి చుక్కార్ప గారు మాకు పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయ్యయ్యో దేవుడా. సరే, నేను బర్త్డే పార్టీ ఇస్తా, మీరు సక్సెస్ పార్టీ ఇద్దరు సాయంత్రం ఇక్కడే ప్రెస్ మీట్లో, ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. మురళీధర్ సార్ థ్యాంక్ యూ సార్. మీరు మా సినిమాలో నటించడం మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే సో ఇప్పుడున్న మీరే మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్ మురళీ సార్, థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, నేను పోయినసారి టీజర్లో కూడా టెన్షన్ పడి పేరు చెప్పడం వినీత్ బదులు వినోద్ అని చెప్పిన. మురళీధర్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీ సెట్లో మీరు సీనియర్ యాక్టర్, మేము కొత్త వాళ్ళమైనా కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా ఫ్రెండ్లీగా మాతో మూవ్ అయ్యారు. అందరం మీరు మాతో జెల్ అయి చేయబట్టే సినిమా ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు, ఈ సినిమాలో మీరు యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ద మెయిన్ పిల్లర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, చాలా ప్యాషన్తో, చాలా ఇష్టంతో, చాలా కష్టంతో ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి ఆర్ బద్మాషులు డైరెక్టర్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, నేను షిప్ ఎప్పుడు ఎక్కలేదండి. ట్రైలర్ ఎట్లుందన్నా? ఏంది సౌండ్ వస్తలేదు? ఖర్చులకు పైసలు ఇవ్వాలి ఏంది? సౌండ్ వస్తలేదు, ఖర్చులకు డబ్బులు ఇవ్వాలా? ఓకే, థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు, మీడియా వాళ్ళకి, మా గెస్ట్లకి అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పబ్లిక్ అందరికి. అనే మైక్ ఎలా నవ్వుతావా? నవ్వన్నా, మన సినిమా మొత్తం కామెడీ. లాస్ట్లో కూడా వేసినాగా నవ్వండి, ఇట్స్ ఏ కామెడీ ఫిలిం. అబ్జర్వ్ చేశారా? పర్లేదు బ్రో, ఇప్పుడు నవ్వచ్చు, ఏం కాదు. ఎందుకంటే నాది కామెడీ సినిమానేగా, కామెడీ సినిమానే కాబట్టి నవ్వుకుంటూనే చేసుకుందాం ఫంక్షన్, నో ప్రాబ్లం. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో మాది ఏం లేదండి, 2 గంటలు నవ్వించడానికి తీసిన సినిమా చాలా బాగా వచ్చింది. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది జనాలు ఆదరిస్తారని. సో ఇందులో మహేష్ అండ్ విద్యాసాగర్ యాప్ట్గా నటించారు. సో మురళీధర్ గారు కూడా చాలా బాగా చేశారు. ఇందులో సుధాకర్ రెడ్డి గారు కానీ, అంజయ్ కానీ, మల్లయ్య గారు కానీ, మా బాయ్ కూడా చాలా బాగా చేశారు. సో మురళీధర్ గారు సార్ గురించి ఒకటి చెప్పాలి. సార్ గురించి బాగా బయట ఏవో వినిపిస్తూ ఉంటాయి, కానీ సారు ఎంత హంబుల్ అంటే, మామూలుగా బ్రేక్ టైంలో సార్కి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేతిలో వచ్చేది, వాళ్ళ అసిస్టెంట్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. నేను బీయింగ్ ఏ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, నేను వచ్చేంత వరకు సారు లంచ్ స్టార్ట్ చేసేవాళ్ళు కాదు. సో నేను సార్ నాకు టైం పడుతుంది, మీరు స్టార్ట్ చేయండి సార్ అంటే, లేదు నేను ఉంటాలి అనేసి ఒకసారి అయితే కనీసం ఒక 15 నిమిషాలు ప్లేట్ను ఇట్లనే పట్టుకొని ఉన్నాడు సార్. అంత హంబుల్. సార్ గురించి ఏవో స్పెక్యులేషన్స్ వస్తూ ఉంటాయి, ఆయన ఇక్కడికి వచ్చాడని చెప్పట్లేదు. సో అది వాస్తవం జరిగింది, మా వాళ్ళు అందరూ కూడా చూసి ఉంటారు. సో అది ఆయన నేచర్. సో నాకైతే సార్ నుంచి ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు, చాలా ఈజీగా ఒక మా ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చి నటించి మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా టెక్నీషియన్స్ వచ్చేసి వినీత్ డిఓపి అండ్ తేజ కోనూరు మ్యూజిక్, మా ఫ్రెండే. మ్యూజిక్ ఎట్లుంది? సాంగ్స్ ఓకేనా, నచ్చాయా? సో మావాడే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఈ సినిమా దేవుని దయ వల్ల హిట్ అయితే మావాడైతే నాకు నెక్స్ట్ సినిమా నువ్వే చేయాలి. ఇంకా వినీత్ అయితే విజువల్స్ చూశారు కదా మీరు, ఆల్రెడీ మనం గురించి టీజర్లో కూడా చెప్పా. సక్సెస్ మీట్లో ఇంకా బాగా మాట్లాడతాం. మేము అందరం బీటెక్ దొంగలం అండి, బీటెక్ బద్మాషులం. నేను కానీ, డిఓపి కానీ, తేజ కానీ, ఎడిటర్ ఇంకో ఆయన ఉన్నాడు ఎడిటర్, ఆయన కూడా బీటెక్ బద్మాషి. సో మేము అందరం బీటెక్ చేసి అవుట్ ఆఫ్ ది ప్యాషన్ సినిమా కోసం వచ్చాము. సో అర్థం చేసుకోండి, మమ్మల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏముందండి, బీటెక్ చేసి ఏదో దొంగ సర్టిఫికేట్, మీరు చూసారుగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, దొంగ సర్టిఫికేట్ పెట్టి అట్లా చేసి ఇట్లా చేసి కొడితే నెలకు 14 నుంచి 15 లక్షలు 20 లక్షల ప్యాకేజ్ ఉంది. సో మా ఫ్రెండ్స్ చాలామంది చేస్తూ ఉన్నారు. సో మేము సంవత్సరానికి పర్ యానం. కానీ మేము అవన్నీ వదిలేసి అవుట్ ఆఫ్ ది ప్యాషన్ సినిమా కోసం పనిచేస్తున్నాము. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ 100% ఎఫర్ట్ పెట్టారు. ఎఫర్ట్ పెట్టడం కాదండి, ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. 2 గంటలు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సక్సెస్ మీట్లో ఇంకా బాగా మాట్లాడతాను. ఓకే.
చరణ్. ఎన్ని మర్చిపోయారు మీరు? లేదు, కావాలని ఇలా వస్తే నేను కనిపిస్తానని కదా ముందుకు వస్తున్నారు. అవునండి అంట. సారీ అండి, నేను ఇందాక ఇద్దరు ముగ్గురు ఏంటి పేర్లు sorry చెప్పడం మీడియాకి సారీ చెప్తాను, మీడియా వారికి సారీ చెప్తున్నా, ఏదో ఒక సారీ అనుకోండి. ఇందులో ప్రమోషన్ సాంగ్ పాడారండి చరణ్ అర్జున్ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీగా ఉన్నారు అంటే నేను ఒక మాట అడగగానే పాడారన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎడిటర్ గజ్జల రక్షిత్ కుమార్ గారు. ఒక స్టెప్ ఆయన నేర్పిస్తారు. నేను కూడా ఏం పెద్ద డాన్సర్ ఏం కాదు, మన ఖాళీ. ఒక విషయం మర్చిపోయినావు నువ్వు, అసలు శ్రవంతి గారి గురించి మాట్లాడినావా? శ్రవంతి గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మా టీజర్ అప్పుడు కూడా మిమ్మల్ని నేను సజెస్ట్ చేశాను, ఇప్పుడు మా ట్రైలర్ అప్పుడు కూడా మిమ్మల్ని నేను సజెస్ట్ చేశాను. ఓకే ఓకే, గూగుల్ పే చేస్తాను బయటికి వెళ్ళాక. ఇంకోటి, మా ప్రీలీజ్ కూడా కుదిరితే మీరే రావాలని కోరుకుంటున్నాం. మీరు మాకు సెంటిమెంట్ లాగా తయారయ్యారు, ఏం చేస్తాం తప్పదు ఇక. శ్రవంతి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.